స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తదియ, గురువారం, జనవరి 2వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురః కుడ్మలలోల దృష్ణే నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మీనాకృతే కమలకోల నృసింహవర్ణిల్ స్వామిల్ మరస్వదబోధర రామచంద్ర సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావు నుండి తీసుకువచ్చారు. సువర్ణ బిందె తీర్థ మహోత్సవం కర్మకరిష్యేతి సంకల్ప్య అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం శ్రీ స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదాన్ని, పులిహోర, లడ్డు, వడ తదితర పిండి వంటలను నివేదన చేసి అర్చక స్వాములు వేదోక్తముగా అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. అధ్యయన ఉత్సవాల్లో 2వ రోజు సందర్భంగా దివ్య ప్రబంధ సేవాకాలం మరియు ధనుర్మాసం సందర్భంగా అర్చక స్వాములు శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో పంచకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. అపోవశిష్ట శుక్ర
अचक्रदवृषाहरर याभिर्मदा तव प्रशस्तजो महि अस्मभ्यमिन्द गोविन्द गोविन्द श्रीनिवास कविगुं सम्राजमदधिञ्जन श्रियमाश्रयामः गोविन्द उदामादस्यामृतम् अभि तस्मासीदाद्यं ग्रीष्म इद्भश् స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు మేళతాళ మృదంగ ధ్వనుల మధ్య శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. సుప్రసన్నాః వరదాక్షాబంధనాన్ని కడుతున్నారయ్యా అర్చక స్వాములు. ఇంద్రస్తోమేన వంజదశేన మధ్యమిదం భవేత్ ధారణ చేస్తున్నారయ్యా అర్చక స్వాములు. నమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాయ ప్రణీధ్వ అయం తే విష్టరో 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 ఋషిత్రుష విక్రమణేషు అధిక్షిగరాధనేశ్వర్చితమస్తు బర్కో మధుబర్కః గోవింద భవతి రవతి సద్యవతి సాధ్యవతి గాంధర్వవజ్జలకావతి సావధాన శుభల గోవింద తదాగ్నిశ్చరాష్ట్రంధారగతాం ఓం నమః స్వాహాయ నమః సుధాయ నమః సుధాసుకోండి. గోవింద నానేన లోకరక్షే త్వంజీవ శరదాం శదో మంగళో సర్వైశ్చ పూర్వైరాచార్యై. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు శ్యామ్ సుందర్రావు. ఐ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అండ్ ఓఎస్డి ఫార్మర్ ఓఎస్డి టు ద గవర్నమెంట్. ఇవాళ నా భార్య బర్త్డే కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ ఇంత బాగా అనిపించింది కదా అంటే మేము మళ్ళీ ఒక స్వర్గానికి వచ్చినామా అని అనిపించింది. ఇక్కడున్న ఏ అరేంజ్మెంట్స్ అయినా, దర్శనమైనా, ఆశీర్వచనమైనా, వేరే ఏ కార్నర్కు టెంపుల్లో మేము వెళ్ళినా కానీ ఆ కార్నర్ టెంపుల్ మాకు ఎంతో భక్తిని, ఉల్లాసాన్ని, భగవంతుడు మాకు ఇది కావాలని ఒక వరంలాగా ఇవాళ దర్శనం ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత మేము డైనింగ్ హాల్లో వెళ్ళాము. అక్కడ కూడా విఐపి భోజనాలు పెట్టించారు. కళ్యాణ మండపంకి వెళ్ళాను. అది కళ్యాణ మండపం ఓ 7 స్టార్ హోటల్ కళ్యాణ మండపం లాగా ఉంది. అక్కడ ఉన్న రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. దట్ అసలు దెర్ ఈస్ నో అన్ఇమాజినబుల్ అరేంజ్మెంట్స్ అండ్ ఫెసిలిటీస్
అన్నీ ఉన్నాయి. నేను ఆ భగవంతుని మాకు ఈ దర్శనం ఇప్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఈ టెంపుల్కు ఏదో ఒక విధమైన పార్ట్ నాకు కూడా అప్పగించాలి. యాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఏదైనా ఇస్తే నాకు ఇంకా చాలా సంతోషం. నేను సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలుగుతుంది. ఓం శ్రీ వెంకటేశాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నా పేరు రవీందర్ రావు, హనుమకొండ పోస్టల్ కాలనీ అభయాంజనేయ స్వామి టెంపుల్ సెక్రటరీని. ఈరోజు మా టీం సభ్యులందరూ దాదాపు 70 మంది ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటాలిటీ చాలా బాగుంది. టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది. అన్ని విధాల మంచిగా, ఎంత జనం ఉన్నప్పటికీ ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా, ఇక్కడ స్టాఫ్ కూడా చాలా రెస్పాన్స్ ఉంది. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంది. అన్ని విధాల మంచిగా ఉంది. ఇది మేము 3వ సారి ఇక్కడ రావడము. ఇక ముందు కూడా ఇది ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ మంచిగా ఉండాలని భగవంతుని కోరుతూ థ్యాంక్ యూ.